హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డాడీని ఎగ్ బిర్యానీ చేయమని అడిగా. సో మా డాడీ నా కోసం ఎగ్ బిర్యానీ చేస్తుండు, చూసేద్దాం రండి. అయ్యో, నేను వెళ్ళేసరికి మా డాడీ స్టార్ట్ చేసేసారు కదా. సరేలే, ఇప్పటి నుంచి చూద్దాం రండి. ఫస్ట్ మా డాడీ ఎగ్స్ ఫ్రై చేశారు. తర్వాత అదే ఆయిల్లో బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేశారు. అవి ఫ్రై అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం కరివేపాకు వేయండి, కస్తూరి మెంతి పౌడర్ని, తర్వాత దాంట్లో 3 బిర్యానీ ఆకులు వేసేయండి. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక తిప్పుడు తిప్పేయండి. తిప్పేసారా? తిప్పాక టమాటోస్ వేసుకోండి. వేసుకున్నారా? వేసుకున్నాక అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకోండి. తర్వాత కొన్ని బఠానీలు వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళా తిప్పుకోండి. తర్వాత క్యారెట్స్, మిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా కలిపి దాంట్లో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 5 సెకండ్స్ తిప్పుకోండి. తర్వాత ఒక 3 మినిట్స్ ఫ్రై అవ్వనియండి. మంచిగా ఫ్రై అయిందా? ఇప్పుడు దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోండి. తర్వాత దాంట్లో 2 స్పూన్స్ గల్లుప్పు, 3 స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. మిక్స్ చేసుకున్నారా? మిక్స్ చేసుకున్నాక దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. అయిపోయిందా? ఇప్పుడు మూత తీసి ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అలా వేయండి. వేసాక అవి బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి వాటర్ యాడ్ చేయండి. డైరెక్ట్గా యాడ్ చేయకండి. మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో అంత వాటర్ యాడ్ చేయాలి. నేనైతే బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి నేను 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. సో మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా తీసుకోండి. ఆ వాటర్ మంచిగా మిక్స్ అయ్యి బాయిల్డ్ అయ్యే మిడిల్లో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక 3 స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ వేసుకున్నాక అవన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం తిప్పుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ వెయిట్ చేసేయండి. ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అయ్యో, మర్చిపోయాను, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇట్ ఈస్ అ ఫినిష్ టచ్. బాయ్ బాయ్. వావ్, యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలంటే చేసుకొని తినండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.